అందరికీ నమస్కారం. తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం. తెలుగింటి రాముని నడకలు అన్న శీర్షికతో శివధనుర్భంగ ఘట్టాన్ని వివిధ కవులు, రచయితలు ఎలా వర్ణించారో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ భాగంలో మల్లెమాల రామాయణంలో శ్రీ ఎంఎస్ రెడ్డిగా అందరికీ పరిచయమైన మల్లెమాల సుందరరామిరెడ్డి గారు రచించిన తన రామాయణంలో ఎలా వర్ణించారో, ఆ పద్యాలను ఎంత మధురంగా అందరి నోట ఆడే విధంగా ఎలా రాశారో ఈ భాగంలో మనం అందరం చూద్దాం. విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు మిథిలకు వచ్చినప్పుడు జనకుడు సీత వృత్తాంతం చెబుతూ, అలాగే సీతా కళ్యాణ విషయం గురించి ఇలా అంటున్నాడు. వయసు వికసించి నిండు యౌవనమునందు నడుగు మోపెనుగాన మా యనగు సుతను వీర్యశుల్కము చెల్లించు వీరవరుణకిచ్చి కళ్యాణమునరింప నించినాము. అంటే పెద్దదయ్యి వయసు వచ్చి నిండు యౌవనమునందు నడుగు మోపెనుగాన యవ్వనంలోకి ప్రవేశించింది కాబట్టి మా యనుగు సుతను, యనుగు అనంటే మొదటి కూతురుని, యనుగు సుతను వీర్యశుల్కము చెల్లించు వీరవరుణకు, తన వీరత్వాన్ని ప్రదర్శించిన వీరుడికి ఇచ్చి కళ్యాణమునరింప నించినాము. అటువంటి వీరుడికి ఇచ్చి కళ్యాణం చేద్దామని అనుకుంటున్నాము అని అంటాడు. అలాగే ఎవడు శివధనుస్సు నెక్కిడునో అట్టి రాకుమారుకిత్తు నాకుమారి ననుచు తెలిసి కొనిన అవనీశపుత్రులనేకులరుగుదెంచి రేఖగతిని. అంటే ఎవరైతే శివధనుసును ఎక్కువ పెడతాడో అటువంటి రాకుమారుడికి నా కూతుర్నిస్తాను అని తెలిసి అవనీశపుత్రులు, ఆ రాజులందరూ అరుగుదెంచి రేఖగతిని ఒకేసారి వచ్చారంట సీతాదేవిని కళ్యాణం చేసుకోవడానికి. కానీ ఇలా అంటాడు, కాని వారలలోన నొక్కండు కూడా ఆ మహాచాపమెక్కిడుటట్టులంచి అంగుళమ్మేని కదలింప నలవిగాక తిరిగి చనిరందరవమాన భరముతోడా. అందరూ అలా ఒకేసారి వచ్చినా కానీ వారలలోన నొక్కండు కూడా, వారిలో ఒక్కడు కూడా ఆ ఎక్కిడుటట్టులుంచి, ఆ శివధనుస్సుని ఎక్కువ పెట్టడం పక్కన పెట్టండి, అంగుళమ్మేని కదిలింప నలవిగాక కనీసం అంగుళం కూడా జరపలేకపోయారంట. అంత మహాచాపము ఆ శివధనుస్సు. తిరిగి చనిరి అందరూ అవమాన భరముతోడ, అవమాన భారంతో అందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఎందరో మహారాజులు ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టలేకపోయారు అని చెప్తూ, దశరథాత్ముజుడా దివ్య ధనువునెక్కు పెట్టినట్లయిన సీతను ప్రీతితోడ వసుమతియు మీరు మెచ్చంగా వానికిచ్చి పెండ్లి జరిపింతునని పల్కె వినయమెనయ. దశరథాత్ముజుడు అంటే రాముడు ఆ దివ్య ధనువు ఎక్కుపెట్టినట్లయిన, ఆ దివ్య ధనుస్సుని, ఆ చాపాన్ని ఎక్కుపెడితే సీతను ప్రీతితోడ వసుమతియు మీరు మెచ్చంగా వానికిచ్చి, సీతాదేవిని ఎంతో ప్రేమగా ఆ రాముడికి ఇచ్చి పెండ్లి జరిపింతునని పల్కే వినయమెనయ, ఎంతో వినయంగా పెండ్లి జరిపిస్తాను అంటూ ఆ జనకుడు విశ్వామిత్రుడితో చెప్పాడు. ఆ తరువాత అంత బ్రహ్మర్షి ప్రియశిష్యున ఆననమ్ము నొక్కపరిజూచి వెంటనే ఉర్వినాథ వేగ ముక్కంటి ధనువు తిప్పింపు మిటకు నవలి ఘట్టము వీక్షింత మందరమును. ఈ పద్యంలో విశ్వామిత్రుడికి రాముడి మీద ఎంత నమ్మకమో చాలా గొప్పగా సులువుగా చెప్పారు. ఏమన్నారంటే, అంత బ్రహ్మర్షి ప్రియశిష్యున ఆననమ్ము నొక్కపరిజూచి, ఒక్కసారి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రియశిష్యుడైన రాముడి మొహాన్ని ఒక్కసారి చూసి వెంటనే జనకుడితో, ఉర్వినాథ వేగ ముక్కంటి ధనువు తెప్పింపుము. ఓ జనక మహారాజా, వెంటనే ఆ ముక్కంటి ధనువు అంటే ఆ శివధనుస్సుని తెప్పింపు తీసుకుని రండి ఇటకు. అవలి ఘట్టము వీక్షింతమందరమును, ఆ తరువాతి ఘట్టాన్ని ఏం జరగబోతోందో అందరం కలిసి చూద్దాము అంటూ ఎంతో నమ్మకంగా ప్రీతిగా చెప్పాడు విశ్వామిత్రుడు. అనిన మునియాన మేరకు యవనినాథుడష్టచక్ర విభూషితమైన పేటి నరగడియలోన తెప్పించి యజ్ఞశాల మధ్యమున నుంచే రాముని మనసు మురియా. అలా విశ్వామిత్రుడు చెప్పగానే అవనినాథుడు అష్టచక్ర విభూషితమైన పేటి,
8 చక్రాలతో అలంకరింపబడినటువంటి ఆ పేటి అంటే పెట్టె అరగడియలోన తెప్పించి, అరగడియలో అంటే చాలా వేగంగా వెంటనే తెప్పించి యజ్ఞశాల మధ్యమున నుంచెన్. ఆ యజ్ఞశాల మధ్యలో వారందరూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉంచారు. రాముడి మనసు మురిసిపోయింది. ఎందుకు? ఆ శివధనుస్సు ఒక చాపాన్ని చూసి ఎక్కువ పెట్టాలంటే ఒక క్షత్రియుడికి ఎటువంటి ఉత్తేజం కలుగుతుందో ఆ విధంగా రాముడి మనసు మురిసిపోయిందంట ఆ చాపను చూడగానే. ఆ తరువాత అప్పుడు గాధినందనుడనంత ముదమ్మున రాముజూచి నీకిప్పుడు పెట్టినాడు మిథిలేశ్వరుడొక్క పరీక్ష వేరనే చెప్పెడుదేమి లేదు హరుచిత్తమున్ తలపోసి వేగనా గొప్ప ధనుస్సు నెక్కిడుటకున్ గమకించు మటంచు వాకొనెన్. అంటే అప్పుడు గాధినందనుడు అంటే విశ్వామిత్రుడు అనంతముదమ్మున రాముజూచి, అనంతముదమ్ముతో అంటే చాలా ఎంతో గొప్ప ఆనందంతో రాముడిపై చూసి నీకిప్పుడు పెట్టినాడు మిథిలేశ్వరుడొక్క పరీక్ష, నీకు ఈ మిథిలేశ్వరుడు ఈ జనక మహారాజు ఒక పరీక్ష పెట్టాడు. వేరేనే చెప్పేటిదేమీ లేదు, ఇంకా నేను చెప్పేది ఏం లేదు, మాట్లాడేది ఏం లేదు, చేయటమే ఇప్పటి పని. హరు చిత్తమునం తలపోసి, హరుడు అంటే శివుణ్ణి మనస్సులో ఒక్కసారి తలుచుకొని వేగన గొప్ప ధనస్సు నెక్కిడుటకున్, వెంటనే ఆ గొప్ప ధనస్సుని ఆ శివధనస్సుని ఎక్కిడుటకున్ ఎక్కుపెట్టడానికి గమకించు అనంటే ప్రయత్నించడం, ట్రై చేయడం. గమకించు మటంచు వాకొనెన్, ప్రయత్నించి చూడు అంటూ చెప్పాడా విశ్వామిత్రుడు. తన గురువైన విశ్వామిత్రుడి మాట విని వెంటనే రాముడు దాశరథయంత చేతన ధనవు నొడిసి పట్టుకొని అవలీలగా పైకి లేపి అల్లెత్రాటిని బిగించి అట్టెలాగే అంతలో యజ్ఞవాటిక అబ్బురపడా. దాశరథి అంత చేతన్ ఆ ధనువు నొడిసి రాముడు వెంటనే తన చేతిలోకి ఆ ధనువును తీసుకొని పట్టుకొని అవలీలగా పైకి లేపి, ఆ ధనస్సుని పట్టుకొని అవలీలగా చాలా సులువుగా పైకి లేపి అల్లెత్రాటిని బిగించి, ఆ అల్లెత్రాడు ఆ వింటి నారి ఏదైతే ఉందో దాన్ని బిగించి అట్టెలాగే అలాగ లాగితే అంతలో యజ్ఞవాటిక అప్పురపడ, ఆ యజ్ఞవాటిక అంతా ఆశ్చర్యపడిపోయింది, ఇంత అవలీలగా ఎత్తేశాడే అంటూ. అలా అల్లెత్రాడు బిగించగానే ఫెళఫెళార్భటులనయంగ విరిగెధనువు భళిభళీయని శుభమస్తు పలికె గురువు ప్రీతిమై పులకించె భూమాత తనువు తెలియకయ సీత మోమున నుములిచి నగవు. అంత అవలీలగా రాముడు ఆ విల్లు ఎక్కుపెట్టగానే ఫెళఫెళార్భటులనయంగ విరిగె ధనువు, ఆ ధనువు విరగగానే ఫెళమంటూ శబ్దం వచ్చింది. భళి శుభమస్తు పలికె గురువైనటువంటి విశ్వామిత్రుడు భళి భేష్ శుభమస్తు అవుగాక అంటూ ఆశీర్వదించాడు గురువు. ప్రీతిమై పులకించే భూమాత తనువు, ఆ సీతాదేవి యొక్క తనువు పులకించిపోయింది ఆ ఘట్టాన్ని చూడంగానే. తెలియకయే సీతమోమున మొలిచె నగవు, తెలియకుండానే సీత మొహములో ఒక నవ్వు మెరిసిందంట. ఈ విధంగా విరిచిన తరువాత పర్వతము బ్రద్దలైనట్టి భంగివిల్లు విరిగిపడినట్టి ధ్వనిచేత పరమగురుడు జనకభూపతి రామలక్ష్మణులు తక్కువారెల్ల మూర్చిల్లి ధరణిబడిరి. పర్వతము బ్రద్దలైనట్టి భంగివిల్లు, ఒక పర్వతము బ్రద్దలైతే ఎలా ఉంటుందో అలా విరిగినటువంటి ఆ విల్లు, ఆ శివధనుస్సు విరిగిపడినట్టి ధ్వనిచేత, ఒక్కసారి విరగపడగానే వచ్చినటువంటి శబ్దంతో పరమగురుడు జనకభూపతి రామలక్ష్మణులు విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తక్కువారెల్ల మూర్చిల్లి ధరణి పడిరి. మిగతా అక్కడ ఆ యజ్ఞవాటికలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ మూర్ఛిల్లిపోయి భూమిపై పడిపోయారంట. అది చూసి అంత మెరుగని ముదమున అవనినాథుడంత కౌశికమౌనికి అంజలించి సంయమివరేణ్య రాముని శౌర్యపటిమ అతులమాశ్చర్యజనకమత్యద్భుతమ్ము అని అంటాడు. అంటే అంత మెరుగని ముదమున అంటే హద్దులు లేనటువంటి ఆనందంతో అవనినాథుడు జనక మహారాజు కౌశికమౌనికి అంజలించి అంటే నమస్కరించి సంయమివరేణ్య
ఓ మునిసత్తమా అంటూ విశ్వామిత్రుని సంబోధించి రాముని శౌర్యపటిమ అతులము, ఆశ్చర్యజనకము, అత్యద్భుతము. రాముడి యొక్క శౌర్యము, వీర్యము అతులము. అతులము అనంటే అన్మ్యాచబుల్ అని అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యజనకము, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. అత్యద్భుతము అంటే దీనికి ఎంతో గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి శౌర్యము ఈ రాముడిది అంటూ పొగిడాడు జనకుడు. ఆ తరువాత ముగ్ధ మోహన సౌందర్య మూర్తి అయిన ధర్మనిరతుని వీరుని దాశరథిని ధవునిగా పొందు వరమున తనయ కబ్బె గాధినందన మీ అనుగ్రహము వలన. ముగ్ధమోహనము అంటే ఆ చూడంగానే మన మనసు పులకించిపోయే సౌందర్యమూర్తి అయిన ఎంతో గొప్ప సౌందర్యం కలిగినటువంటి ధర్మనిరతుని, ధర్మము ఎప్పుడు తప్పని వాడిని, వీరుడైనటువంటి దాశరథిని ఈ రాముడిని ధవునిగా పొందు వరము నా తనయ కబ్బే, భర్తగా పొందేటటువంటి అదృష్టము నా కూతురికి వచ్చింది. గాధినందన ఓ విశ్వామిత్ర, మీ అనుగ్రహము వలన, కేవలం మీ అనుగ్రహం వలనే నా కూతురికి ఇటువంటి వీరుడు, శూరుడు, ధర్మనిరతుడు, సౌందర్యమూర్తి అయినటువంటి రాముడు భర్తగా కలిగేటటువంటి అదృష్టం కలిగింది అంటూ జనకుడు ఉప్పొంగిపోయాడు. అదే ఉప్పొంగిన మనసుతో జనకుడు ఇలా అంటున్నాడు. చిన్ననాటి నుండి శ్రీలక్ష్మి నట్టింట తిరిగినట్టి లీల పెరిగినట్టి చిట్టి తల్లి సీత శ్రీరామపత్నియో చున్నదింత కన్న శుభము కలదే. ఎంత చక్కటి చిన్న చిన్న మాటలతో ఒక ఆడపిల్ల అప్పటిదాకా తిరిగిన ఆడపిల్ల శ్రీరాముడికి భర్త అవుతూ ఉంటే, లేకపోతే పెళ్ళి అవుతూ ఉంటే ఎటువంటి ఆనందం పొందుతాడో అటువంటి మాటలే మనకి మల్లెమాల గారు ఈ పద్యంలో చూపించారు. చిన్ననాటి నుండి శ్రీలక్ష్మి నట్టింట, చిన్నప్పటి నుండి ఈ శ్రీలక్ష్మి, ఈ సీతాదేవి నట్టింట తిరిగినట్టి లీల పెరిగినట్టి చిట్టి తల్లి, మా ఇంట్లో అలా ఆనందంగా గెంతులేస్తూ తిరుగుతున్నటువంటి ఈ సీత శ్రీరామ పత్ని అవుచున్నది, శ్రీరాముడి యొక్క భార్య అవుతోంది, అంటే పెళ్లి చేసుకోబోతోంది. ఇంతకన్నా శుభము కలది, ఇంతకన్నా శుభము ఏమైనా ఉంటుందా అంటూ ఎంతో పొంగిపోయి విశ్వామిత్రుడికి నమస్కరించి చెప్తున్నాడు జనకుడు. ఈ విధంగా మల్లెమాల గారు ఈ శివధనుర్భంగ ఘట్టాన్ని మనందరితో పంచుకున్నారు. ఇంకొక భాగంలో వేరొక కవి కానీ రచయిత కానీ రాసినటువంటి రామాయణంలోని శివధనుర్భంగాన్ని మనందరం చదువుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు.